పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక మన భారం ఆయన మీద వేసి మనం జీవించినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాడు పిల్లరా. ఓకే, ఇది నన్ను వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు ఏం చేసినా ప్రభు నిమిత్తం చేయండి, దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు, అందుబట్టి నీకు వందనాలు. ఈ పరలోక దేవుని స్వరం వింటున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుండగా మీరు మరుగుపరిచి మాట్లాడమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, ప్రభు వల్ల శ్వాసమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులే ఉన్నారు. హల్లెలూయా. కనుక పిల్లరా, ప్రభు వల్ల శ్వాసమును ప్రతిఫలంగా మనం పొందుకుంటా ఉంటే పిల్లరా, యేసునామం జరుగును గాక. ప్రభు వల్ల శ్వాసం ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదాం కనుక మీరేమి చేసినానో అది ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి. మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్టుగా చేయాలండి. ఎందుకంటే మనం క్రీస్తుకు దాసులై ఉన్నాం. సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మనం ఎవరికి దాసులం అంటే సృష్టికర్త అనేటువంటి ప్రభు యేసుక్రీస్తుకు దాసులం పిల్లారా. ప్రభు యేసుక్రీస్తుకు దాసులైన వారు వాళ్ళు వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఎవరైతే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, నడక కావచ్చు, జీవితం కావచ్చు, చేసే పనులు కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఎవరైతే దేవునికి వాక్యానికి చిత్తానికి లోబడతారో వాళ్ళే ప్రభు యేసుక్రీస్తుకు దాసులను వాక్యం చెప్తుంది పిల్లరా. వాక్యానుసారమైన నడక, ప్రవర్తన, జీవితం లేకుండా మన నిర్ణయాలు ఆయన చిత్త ప్రకారంగా తీసుకోకుండా మన సొంత ఊహలు, తలంపులు, ఆలోచనలు, మన దానాన్ని బట్టి మనం జీవిస్తే మనం దేవునికి దాసులం కాదు పిల్లరా, మనకు మనమే యజమానులం పిల్లరా. అలా ఉంటే మన దేవుని బిడ్డలం కాము పిల్లరా. నరకం తప్పించుకోలేం, పరలోక రాజ్యం వెళ్ళాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ లోకంలో కూడా మంచి పట్టుకుని నడిపించడం పిల్లరా. ఎందుకంటే మన యజమానులుగా మనం జీవిస్తున్నాం కనుక. కానీ వాక్యం చెప్తుంది, నీవు నేను ప్రభుకు దాసులై ఉండాలి, యేసునామం జరుగును గాక. ఎందుకంటే సృష్టిలో చేసింది ఆయన, అనుక్షణం ప్రతిక్షణం చేపట్టుకుని నడిపిస్తుంది ఆయన, ప్రతి విషయంలో తోడు నీడగొండి మనకు సమృద్ధి ఇచ్చి మనకు మేలు చేస్తూ ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా జీవింపచేసేది ఆయన. రేపొద్దున చనిపోతే మన పాపాలు క్షమించి నరకం తప్పించేది ఆయన. ఆ బంగారు వీధులతో చేయబడిన పరలోక రాజ్యంలో మనం తరతరాలు యుగాలు కూడా ఆయనతో పాటు జీవింపచేసేది ఆయన. కనుక పిల్లరా, మనకు మన యజమానులను అనుకోకూడదు, కానీ మన క్రీస్తుకు దాసు ఉన్న సంగతి మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లరా. అందుకే బ్రతికినంత కాలం వాక్యానికి, దేవుని చిత్తానికి లోబడి ఆయన దాసులుగా మనం జీవిస్తే అది మనకు ఆశీర్వాదం పిల్లరా. ఎవరైతే అలా జీవిస్తారో పిల్లరా, వాక్యం చెప్తుంది వాళ్ళు దేవుడు కోసం చేసినట్టుగా చేయాలంటే పిల్లరా. మనం ఏం చేసినా అది ప్రభు నిమిత్తం, ప్రభు కోసం చేస్తున్నామని అనుకోవాలి, కానీ మనుషుల కోసం చేస్తున్నామని ఏ రోజు కూడా అనుకోకూడదు పిల్లరే. ఎందుకంటే వాక్యం చెప్తుంది మీకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడని వాక్యం చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మీరు ప్రభువుని ప్రతిఫలం పొందుతారు కనుక మనుషులు చేసినట్టు కాక దేవుడికి చేసినట్టుగా చేయమని చెప్తుంది పిల్లరా. కనుక నువ్వు ఎవరికైనా దేవుని ప్రేమను బట్టి మాట సాయం చేసినా, ఆర్థిక సాయం చేసినా, ఏదైనా సమయాన్ని వారి కొరకు వెచ్చించినా, వారి కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో నువ్వు వారికి ఏ విధంగా సహాయం చేసినా ఆ దేవుణ్ణి బట్టి నువ్వు చెయ్యి నా ప్రియ సహోదరి, సహోదరుడా. అప్పుడు ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. మనుషులు ముఖాన్ని చూసి నువ్వు చేయకు. వాళ్ళు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషులకి ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు మనుషుల మొక్కలు చూస్తాం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు ఇటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు, ఒకప్పుడు అలా అన్నారు, ఇలా అన్నారు, అలా చేస్తారు, ఇలా చేస్తారని మనుషుల మొక్కలు బట్టి మనం ఏం చేస్తామంటే మనం సహాయం చెయ్యాలా లేదనేది మనం ఆలోచన చేస్తాం పిల్లరా. కానీ వాక్యం చెప్తుంది మనుషులకు చేసినట్టుగా చేయొద్దని దేవుడు చెప్తున్నాడు.
అది నువ్వు మాట సాయమే కాదు, ఆర్థిక సహాయమే కాదు, మరి ఏ విధమైన సహాయమే కాదు, లేదా సమయాన్ని వాళ్ళ కొరకు వెచ్చించడమే కాదు. ఏదైనా సరే వాక్యం చెప్తుంది, మనుషులు మొఖాలు చూసి నువ్వు చేయకు, మనుషులకు చేసినట్టుగా చేయకు. మన తండ్రి, మన యజమానైన నా దేవుడికి చేసినట్టుగా మనస్ఫూర్తిగా మనం చేయాలంటే పిల్లరా. మనుషులకు చేసినట్టు కాకుండా దేవుడికి చేసినట్టుగా మనం చేస్తే మనకు ప్రతిఫలం ఎవరిస్తారంటే అండి, ఆ సృష్టికర్తను దేవుడు ఇస్తాడు పిల్లరా. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఇదిగో నేను ఆకలిగా ఉంటేనే మీరు ఆహారం ఇచ్చారు, దప్పికుంటే దాహం ఇచ్చేతారు, దిగంబరిగా ఉంటేనే వస్త్రాలు ఇచ్చారు, నేను హాస్పిటల్లో ఉన్నాను చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఉంటేనే చూడడానికి వచ్చారు అంటే పరలోకానికి వెళ్ళే భక్తులు అంటారు, నువ్వు ఎప్పుడు ఉంటే ఆకలిగా ఉంటే ఆహారం పెట్టాం, దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చాం, దాహం ఇస్తే నీళ్ళు ఇచ్చాం, నువ్వు ఎప్పుడు రోగిగా చెరసాలను చూడడం వచ్చావంటే ప్రభు అంటాడు, భూలోకంలో ఒక్కరికి చేస్తే నువ్వు నాకు చేసినట్టే, మీరు నాకు చేసినట్టే అని మీరు పరలోక రాజ్యం వెళ్ళమంటాడు. కొంతమందిని చూసి నేను ఆకలి కొంటే మీరు ఆహారం ఇవ్వలేదు, దప్పికుంటే నీళ్ళు ఇవ్వలేదు, దిగంబరుకుంటే వస్త్రాలు ఇవ్వలేదు, చెరసాలలో ఆసుపత్రులు ఉంటే రోగ్గా ఉంటే చూడడానికి రాలేదంటే, నువ్వు ఎప్పుడు నా ప్రభా మీ ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మీకు చేయలేదంటే భూమి మీద ఒకరికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అంటాడు. గట్టిగా చెప్పను పేరా. అదేవిధంగా మన జీవితాల్లో మనుషుల ముఖాన్ని బట్టి కాదు కానీ దేవుణ్ణి బట్టి నువ్వు చెయ్యి. అది మాట సహాయమైనా, ఆర్థిక సహాయమైనా, మనుషుల సహాయమైనా దానికి ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అందుకే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభువు వలన శ్వాసమును ప్రతిఫలంగా పొందుతామని. ఏంటి ఆ శ్వాసం? ఆ పరలోక రాజ్యంలో వైరులతో చెప్పి ఆ పరలోక పట్టణంలో ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేసుకున్నట్టుగా దేవుడికి చేసినట్టుగా మనుషులు చేశారు కాబట్టి వాళ్ళు పరలోకంలో దేవుడిచ్చాడు. కొంతమంది దేవుడికి చేసినట్టు కాకుండా మనుషులకి కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు నరకంలో ఉన్నారు పిల్లరా. ఇది నా పరలోకంలో ఆ తండ్రి వలన స్వాస్థ్యం మనం పొందాలంటే ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలి. నరకం తప్పించుకొని పాపక్షమాపణ పొంది ఆ బంగారు వీధులతో పరలోక రాజ్యం వలన పరలోక రాజ్యంలో దేవుడి వలన స్వాస్థ్యం మనం పొందాలంటే మనందరం కూడా ఎవరికి ఏ విధంగా సహాయం చేసినా అది మనుషులకు చేసినట్టు కాకుండా దేవునికి చేసినట్టుగా మనం చేయాలి పిల్లరా. అప్పుడు దానికి ప్రతిఫలంగా పరలోకంలో దేవుడు శ్వాసం ఇస్తాడు. పరలోకంలోనే కాదు ఈ లోకంలో కూడా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కీర్తన కదా 41 కీర్తనలు ఉంటుంది, బీదలు కటాక్షించువాడు ధన్యుడు అంటాడు, వాడు ఆపత్కాలంలో యెహోవాని ఆదరించును, వారిని కాపాడును ఉంటుంది. ఈ లోకంలో బీదలు మనం కటాక్షిస్తే, బీదలకి మనం సహాయం చేస్తే రేపు పొద్దున్న మన కష్టంలో దేవుడు మనల్ని కాపాడతాడట. మన రోగశయ మీద ఉంటే దేవుడు మనల్ని ముట్టి మన స్వస్థపరుస్తాడు పిల్లరా. ఒక దినాన్ని మనం చేస్తుంటే దానికి ప్రతిఫలంగా మరొక దినాన్ని మన కష్టంలో, మన ఇరుకులో, ప్రతిబంధులో, మన ఆర్థిక సమస్యలు, మన అనారోగ్య సమస్యలు మరొక రకంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు పిల్లరా. ఈ దినాన్ని మనకింటికిలే అని మనం నోరు మూసుకొని గుప్పిట్లో చేతులు ముడుచుకొని ఉంటే రేపు పొద్దున కష్టంలో అందరూ నోరు మూసుకుంటారు, అందరూ గుప్పట్లు కూడా మూసుకుంటారు పిల్లరా. అందుకే 41 కీర్తన ఉంటుంది, బేదలను కటాక్షించబడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే ఎవరైతే కటాక్షించారో, బేదలకు సహాయం చేశారో వారు ఆపత్కాలంలో దేవుడు వారిని కాపాడ బతికిస్తాడట. వాళ్ళ రోగం కలిగితే దేవుడు వారిని ముట్టి స్వస్థపరుస్తాడు పిల్లరా. కనుక నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ విధంగా నువ్వు చేస్తున్నావు? మనుషులకు చేసినట్టుగా నువ్వు ఏ రోజు కూడా చేయకు, కానీ దేవుడికి చేసినట్టుగానే చేయి. వాక్యాలు చెప్తే కదా కొత్త నిబంధనలో అలయిక మేలు చేయమని ఉంటుంది, విసుకకు మేలు చేయమని ఉంటుంది. మేలు చేసే విషయంలో మనం అలసిపోకూడదంట, మేలు చేసే విషయంలో ఇసుకుపోకూడదంట పిల్లరా. వాక్యం చెప్తుంది, పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసిండు చేత తన ప్రేమను బట్టి చూపిన మీరు చేసిన దాన్ని మర్చులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని ప్రేమను బట్టి నువ్వు మాట సాయం చేసిన, ఆర్థిక సాయం చేసిన, మరొకటి చేసిన, ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు, తీసుకున్న వాళ్ళకి విశ్వాసం లేకపోవచ్చు, తీసుకున్న వాళ్ళు కృతజ్ఞత లేకుండొచ్చు, కానీ దేవుని బట్టి చేసావు కనుక అది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదంటే పిల్లరా. కనుక నా ప్రియ సహోదరుడా, అందుకే వాక్యం చెప్తుంది, మీరు ఏమి చేసినాను ప్రభు నిమిత్తం చేయండి, అది మనుషుల నిమిత్తం కాక ప్రభుకు చేసినట్టుగా మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు. కనుక నీ జీవితంలో ఓపుకున్నంత వరకు ఇతరులకి కష్టకాలంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నువ్వేం చేయాలి? ఓపుకున్నంత వరకు నువ్వు సహాయం చేయి, మేలు చేయి. విసుకుపోవద్దు మేలు చేయడంలో, అలసిపోవద్దు మేలు. ఉపకార ధర్మం అని వాక్యం ఉంటుంది పిల్లరా. ప్రజలకి మనకు ఒప్పుకున్నంత వరకు ఉపకారం చేయాలి పిల్లరా. అది దేవుని ప్రేమను బట్టి నువ్వు చేసావు కాబట్టి అది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. తగిన ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఎప్పుడు కూడా నువ్వు దేవుని బట్టి, దేవుడి ముఖాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి నువ్వు బిడ్డలకి, ఇతరులకి చెయ్యి. నీ పొరుగు అన్ని వలే ప్రేమించమని వాక్యం చెప్తుంది కదా. లోకాసువార్తలో చూడండి, ఆ సమరయుడు ఒక వ్యక్తి గాయపడి రోడ్డు పక్కన పడిపోతే
ఒక యాజకుడు, లేవీయుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆ సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని తన గాడిద మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు వేయించి ఆ డాక్టర్కి అప్పగించి ఇతను బాగా వైద్యం చేయి, ఇతనికి డబ్బులు అయితే మళ్ళీ నేను తిరిగిస్తానని చెప్తాడు పిల్లరా. దేవుడు అతడు ఇతనే మంచి సమరయుడు అంటాడు. కనుక మన జీవితాల్లో మంచి సమరయులాగా మనం ఉండాలి పిల్లరా. అది ఎవరు చూస్తారంటే ఆ తండ్రిని దేవుడు చూస్తాడు. కనుక మనుషులకి నువ్వు ఏది చేసినా అదే అంటాడు, మీరు ఏమి చేసినానో అది మనస్ఫూర్తిగా దేవుని బట్టి చేయండి, అది దేవుడికి చేసినట్టుగా చేయండి, మనుషులకు చేసినట్టుగా కాదు. అలా చేస్తే ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. కనుక మనకి మనుషులకి చేసినట్టుగా చేస్తే మనం సొన్నుకుంటాం, గొనుక్కుంటాం, డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలా చేస్తాం, డబ్బు లేని వాళ్ళకి ఒకలా చేస్తాం, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకి ఒకలా చేస్తాం, పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళకి మరొకలా చేస్తాం. మనుషుల ముఖాల్లో డబ్బు కనపడుతుంది, లేమి కనపడుతుంది, వెండి బంగారులు కనపడతాయి, కరువు కనపడతాయి, పేరు ప్రఖ్యాతులు కనపడతాయి, నిందలు అవమానాలు కనపడతాయి. అందుకే మనుషుల ముఖాలు చూస్తే మనం చేయలేం పిల్లరా. మనుషుల ముఖాలు మనం చూడొద్దు కూడా. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు తన బట్టి చేయమంటున్నాడు. కనుక మనుషులు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, పాపుల, పరిశుద్ధుల, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేదా, పేరున్న వాళ్ళ, పేరు లేని వాళ్ళ, ఇవేమో చూడొద్దు పిల్లరా. దేవుని ప్రేమను బట్టి నువ్వు మనుషులకు చేయి, దానికి ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు చేస్తాడు. మనుషుల ముఖాలు చూడొద్దు, మనసు స్థితి చూడొద్దు, మనసులో ఉన్న పరిస్థితి కూడా నువ్వు చూడొద్దు. ఏది చేసినా దేవుని ప్రేమను బట్టి చేయి, దానికి ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు ఆ పరలోకంలో బంగారు వీధులు పరలోక రాజ్యపట్లో దేవుడు నీకు శ్వాసం ఇస్తాడు. అంతేకాదు ఈ లోకంలో కూడా నువ్వు ఒక దినాన్ని నువ్వు చేసుంటే రేపొద్దున్న నీ కష్టకాలంలో దేవుడు మరొక రకంగా దేవుడికి సహాయం చేస్తాడు. అందుకే ఒప్పుకున్నంతవరకు మాట సహాయం చేయగలను, ఆర్థిక సహాయం చేయి, సమయాన్ని వెచ్చించు. ఏ విధంగా నువ్వు చేయగలవో ఆ విధంగా చేయి. దానికి అనేక రెట్లు ప్రతిఫలం దేవుడు ఈ భూలోకంలో ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. ఎందుకంటే నీ ద్వారా నా ద్వారా దేవుని ప్రేమ ప్రజలకు తెలియజేయాలి, నీ ద్వారా నా ద్వారా దేవుడి నామం మహింపరచబడాలి, నీ ద్వారా నా ద్వారా దేవుడి నామం గణపరచబడాలని కోరుకుంటున్నాడు. కనుక అదే కాదు, ఆయన నామం మహింపరచబడి గణపరచబడమే కాదు, మనల్ని కూడా దీవించబడి ఆశీర్వించబడాలని కోరుకుంటున్నాడు. కనుక మనం నోటి సాయమే కాదు, మాట సాయమే కాదు, ఆర్థిక సహాయం చేసేదానికి అనేక రెట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు పిల్లరా. కనుక ఏమి చేసినానో అది మనుషుల నిమిత్తం కాక దేవుడి నిమిత్తం, దేవుడి కోసం చేయి, ప్రతిఫలం దేవుడు ఇస్తాడని నమ్ము. మనుషులు ఇస్తారని ఎదురు చూడకు, ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు పిల్లారా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో దేవ వాక్యం ద్వారా ఏం చేసినా నీ నిమిత్తం నీకు చేసినట్టుగా మనస్ఫూర్తిగా చేయమన్నావు, ప్రతిఫలం నువ్వు ఇస్తానని చెప్పావు. కాబట్టి మేము అన్ని విషయాల్లో ఓపుకున్నంత వరకు చేయగలిగిన స్థితిలో అందరికీ మేలు చేసేవారు ఉండి నువ్వు ప్రతిఫలం ఇస్తావని గ్రహించి మనుషుల వైపు చూడ, నీ వైపు చూసి మేము ఆశ్రయించబడేలాగా నీ నామానికి మహిమకరంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్చర్యించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, వాక్యం మనం విన్నాం కదా. కనుక నువ్వేం చేసినా మనుషులు మొక్కాన్ని బట్టి మనుషుల కోసం చేయగానే దేవుడి నిమిత్తం ప్రతిఫలం దేవుడు ఇస్తాడని నువ్వు చేయగలిగిన మేలు చేయకపోతే కూడా పాపం అని చెప్తుంది. కనుక చేయగలిగే స్థితిలో ఉండి చేయకపోతే అది కూడా పాపం. కాబట్టి చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాట సాయమైన, ఆర్థిక సాయమైన, మరొక సాయమైన నువ్వు చేయి, దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఏ విషయం గురించి అయినా ఏ ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. మీ అందరి కోసం కూడా ప్రార్థించేవారు బాధ్యత మాకుంది. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.